Warriors Season 7. Happy days! Let's begin the show. నా దగ్గర చిల్లర లేదు. చూడేసినాగా అమ్మతో చిల్లేయండి తెకిరా ట్యాంకర్ కథల్లో ఆజ్యలా మాట్లాడు, ఏమి డిఫరెన్స్ లేదు. మాస్టారు మా మనసుని గెలిచాడు. మాస్టారు నా మనసుని గెలిచాడు. ఇట్లనే కొట్టని చెప్పి నా బతుకు స్టీల్ సామాన్ల కొట్టు చేసారు. అగో అక్కొచ్చింది. ఏంది రాధిక, నన్ను ఎత్తుక్కుంటే ఇడికి కూడా వచ్చేసినావా? ఆవిడ రాధిక కాదు, జయప్రద గారు. ఉన్నక్క అసలు అందాన్ని ఎత్తుకుంటా మీరు పోతురు లేదా అందమే మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తుందో అర్థమే కావట్లే. ఇప్పుడు నీ జాతకం చెప్తా ఇను. నీ పేరు శ్రీరామ్ కానీ కృష్ణుడు లెక్క ఉంటది. ఫాలో అసలు నా పరిస్థితులు కానికి నువ్వే కారణమన్నా. ప్రేమ ఎంత మధురం అన్ను నిజంగానే అంత మధంగా ఉంటదేమో ప్రేమల పడ్డా. లాస్ట్ నా బతుకు మల్కాజ్గిరి మటన్ షాప్ అయింది. ముగ్గైతే పూర్తయిపోయింది. ఎంత బాగొచ్చిందో. ముగ్గు చూసి మురిసిపోతుంది. శ్రీరామన్న ఇంట్లో పాలైతే ఎవరు పోస్తారో మా ఇంట్లో కూడా ఆయన వచ్చి పాలు పోస్తాడు. కనపడడానికి లిల్లీ పుట్టిలాగా ఉంది కానీ అమ్మ బాబాయ్ నోరైతే చాలా పెద్దది. నాకుండంటే పద ఎందుకంటే మన షోకి వచ్చింది జయప్రద. కాలుకున్న దానికి పోయి రాత్రి 12 గంటలు వేస్తావా? బుద్ధులు ఎందుకు? రాత్రి 12 గంటల దాకా మేల్కొని రాత్రి 12 గంటల దాకా మేల్కొని ఉంటే మేమైపోతుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్? తెలుసు కదరా నాకు జయప్రద గారు అంటే అంత ఇష్టం. నాకెందుకు తెలియదు నాన్న, కొడుకుగా పుట్టిన నాకు కూడా జయప్రద అని పేరు పెట్టు. జయప్రద మేడం మీరే మా నాన్నకి ఒక సెల్ఫీ ఇంకొక సెకండ్ ఇచ్చి పంపించండి మేడం, ప్లీజ్ మేడం. నేను వెళ్ళానా కాలు మీద కాలేసుకుని కూర్చుంటే కాఫీ ఎవడు పెడతాడు? ఏం మాట్లాడుతున్నావే? మీరు చేసిన సినిమా మీ ఆవిడ గారికి తమరు కదా పెట్టి కాఫీ. ఈరోజు మీరు చేసే ఎపిసోడ్ లో సీన్ ఏంటండి? సీరియల్ లో మా హీరో అంటే రోకల బండ తీసుకొని ఒకటే దెబ్బ చంపేస్తాడు. మరి పని ఎప్పుడో చేయాల్సిందే. నేనే సేవలు చేస్తాను మనోజ్ కి. 2 చూపించండి మాకు. ఎందుకు నొప్పి వస్తుంది? తెలీదు. హాకీ చాలా బాగా ఆడారా? అవన్నీ అడగలేదు కదా వాళ్ళు. కళాకారులం, కళ కోసం బ్రతికే జీవులం. నటుడికి ఏం కావాలో చెప్పండి. ప్రేక్షకులు కొట్టే చప్పట్లు చాలవా? చెప్పట్లు సబ్మానాలు మన కడుపులు నింపవు. ఈ నాటకాలు బోరింగు, క్యాన్సిల్ చేయమంటున్నారండి మా వాళ్ళు. నాటకాన్ని 138 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నా. నిలువున లక్క ఇంటికి నిప్పును పెట్టి దహింపరే. వెళ్ళామన్నమాట మాయాబజార్ చూద్దాం. 6గురికి వీళ్ళు 2 గంటల షో ఏమేస్తారు, వద్దులేండి జనాలు లేరు కదా అన్నాం. లేదమ్మా 6గురు ఉన్నా ఒక్క ప్రేక్షకుడు ఉన్నా కూడా మేము వేస్తాం. ఓ కన్న తల్లి కర్కశత్వానికి ముక్కు పచ్చలారని పసిగుడ్డు మట్టి పాలైంది. అమ్మ మంట, అమ్మ కారం ఏమైనా తిన్నారేమో. ఇది మా అమ్మ కొరకు కాదు. అమ్మ పురుగు కొట్టింది, ఇక నొప్పిగా ఉంది. అమ్మ నేను కడుపులో ఉన్నన్ని రోజులు ఏ కష్టం నాకున్నా అంత బాగా చూసుకున్నావు కదా.
పాప ఎంత గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో తనకే తెలియదు.